చక్కగా పొద్దున్నే ఎక్కడో వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని జూమ్ ఆన్ చేసుకొని ఇంత అద్భుతమైన హెల్త్ ని మనం తీసుకుంటున్నామంటే ఇంత మంచి ఆపర్చునిటీ అండి మనందరికి. సో ప్లీజ్ వీళ్ళందరూ చాలా మంది, ఎంతో మంది మన గ్రూప్ లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లెట్ us సెండ్ దిస్ పర్టికులర్ లింక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇంకా ఇవాళ ఎంతమంది వచ్చారు, రేపటి నాటి ఏంటంటే రెట్టింపు అవ్వాలి. అలాగే కంపల్సరీ మనకి మెంబర్స్ అందరం కలిసి ఉంటే తప్పకుండా చేద్దాం. రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్ సార్, సింపుల్ మ్యాన్. మేడం, హ్యాపీ మార్నింగ్ మేడం, హ్యాపీ యోగా డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మహేందర్ సార్ మాట్లాడండి సార్. మీరు సార్ చాలా దూరం కూర్చున్నారు. సారీ మహేందర్ గారు, ఐ విల్ లీవ్ అండి. డిజైన్ టాక్ స్టార్ట్ రామచంద్ర సార్ కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్, అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఆరోగ్యం మహాభాగ్యం ఒక అద్భుతమైన వాక్యం. నిజంటే ఆరోగ్యం మహాభాగ్యం అనేది మనకి రియల్ లైఫ్ లో ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్ట్ కల్చర్ లో ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి అనారోగ్యమైన సమస్యలు అన్నిటికి కూడా చెక్ పెట్టే ఒకే ఒక ఆయుధం ఉండేది ఏదైనా ఉందంటే అది ఒక యోగా మాత్రమే. అది మన సనాతన ధర్మం నుంచి ఒక అద్భుతమైన ఒక సంస్కృతి అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి అటువంటి యోగా కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి గొప్ప గురువులకి, ప్రస్తుత కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇప్పుడు ఈ క్లాస్ అందించినటువంటి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గంపా నాగేశ్వర సార్ గారికి, మన ఈడీస్ కి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ తను యోగా వెల్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో మన మత్స్య గజేందర్ గారికి, వచ్చిన ప్రతి ఒక్కరికండి మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం ఒక్కరం చేస్తే మంచిది కాదండి. మనతో పాటు ఈ మొత్తం సొసైటీ చేసేలాగా, అంటే మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల మిత్రులు, బంధువులు అందరు చేసేలాగా ఫ్రీ. నిజంటే మనకు అమ్మ ప్రేమ ఉచితం, ఇలా గాలి, స్వచ్ఛమైన గాలి ఉచితం. అలాంటిది ఆరోగ్యం ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు అందుకుంటారని కోరుకుంటూ, నిజంగా ఇట్లా గజేంద్ర సార్ లాంటి యోగా కోచెస్ తో ఈ మధురం టీమ్ లో ఇటువంటి క్లాసెస్ ఎప్పుడు జరిపించడానికి ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకెవరన్నా మాట్లాడతారా సార్? మన వాళ్ళు ఎవరన్నా అంటే యోగా పట్ల మీకున్నటువంటి అభిప్రాయాలు కానీ, లేకుంటే చిన్నపాటి సందేహాలను కానీ అడగండి. మన యోగా కోచ్ గారు ఒక 5 minutes అలా టైం ఇస్తారు. 7 వరకు అవకాశం ఉందన్నాడు సారు. ఏమైనా డౌట్స్ ఉన్నారు కండి? సార్, యోగా అంటే ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను. మహేంద్ర సార్ కూడా మా బ్యాచ్ లో ఉన్నప్పుడు చేయించారు సార్. సార్, ఈ లింక్ అందరికి కూడా పంపించవచ్చు కదా, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు కదా? అందరు జాయిన్ అవ్వచ్చు. సరే సార్, నేను అంటే రోజు నా టైంలో నేను చేస్తూ ఉంటాను, దీన్ని అంటే పట్టించుకోలేదు సార్, అందుకోసమని ఇవాళ అడుగుతున్నాను సార్. నా ఫ్రెండ్స్ కి పంపిస్తాను సార్. అందుకనే గ్రూపుల్లో మెసేజ్ చూస్తూ ఉంటాను. చాలా గ్రూప్స్ పోస్ట్ చేశాం. కరెక్ట్ గా నా యోగా టైం కూడా ఇదే టైం అవుతుంది మ్యామ్, అందుకోసమని నేను ఇది చేయలేదు. సేమ్ 5:30 to 7 వరకు నాది యోగా టైమే ఉంటది. కానీ మనం సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దీంట్లో మార్నింగ్ హాఫ్ అన్ అవర్ జాయిన్ అవుతారు. రియల్లీ వండర్ఫుల్, క్రిస్పీగా, అంటే ప్రతి ఒక్క ఆసనాన్ని క్రిస్పీగా నేర్పిస్తున్నారు. 6 counts, బట్ ఇట్ మేకింగ్ అస్ యాక్టివేట్, చాలా యాక్టివేట్ గా ఉంటుంది. వీఆర్ ఫీలింగ్ వెరీ మచ్ ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది, బికాస్ ఆల్ ద చిన్న దాన్ని తీసుకుని ఆయన ఎలాబరేట్ చేస్తున్నారు. సో మధ్య గజేంద్ర గారు నాకేమని ఒక ఇదే ముందుకెళ్తుండగా, నెక్స్ట్ 21st కల్లా, దట్ ఈస్ 225 కన్నా మనందరం కలిసి 30 మంది 108 సూర్య నమస్కారాలు చేయాలండి. సో మనం అంటే మీరు అలా 9 సార్లు చేస్తున్నారంట అండి మధ్య గజేంద్ర గారు, ఎవ్రీడే మార్నింగ్ 9 times. ఈ రోజు షెడ్యూల్ 1 hour బిఫోర్ పెట్టుకున్నాను మేడం. 4కు లేసి 108 కంప్లీట్ చేసుకుని, గ్యాప్ లేదు అన్నట్టు, గ్యాప్ లేకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో నేను కూడా సార్ చెప్పాను, మేము ఎలా నేను 3 sets చేస్తున్నా. సో ఆయనతో కలిసి నేను కూడా టైం తీసి కంపల్సరీ నెక్స్ట్ టైం ఆయనలాగా 9 సార్లు అన్నా 108 అయ్యేంత వరకు ఎనర్జీ రావాలి, స్టామినా రావాలి. విల్ డూ దాట్.
సో ప్లీజ్ అందరు ఇదే లింక్ లో అందరు జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. అందరికీ తెలిసిన ఆసనాలే, కానీ దాన్ని ఎలా చేయాలో నేర్పించేది. ఎందుకంటే దానికి మహేంద్ర గారు చెప్పినట్టు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న దాంట్లో మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా ఏం తిన్నా ఆరోగ్యం లేకపోతే దేనికి మనకి పనికిరాదు. సో దిస్ యోగా వల్ల మైండ్, సోల్ అండ్ యువర్ బాడీ ముగ్గురికి అద్భుతంగా యూజ్ అవుతూ ఉంటుంది. బికాస్ మా యాక్టివ్ మైండ్, యాక్టివ్ సోల్ ఇంపార్టెంట్. ఓకే, సో యా, ఈ రోజుకి క్లాస్ ఈ రోజుకి 1 year అవుతుంది మేడం. లాస్ట్ ఇయర్ యోగా డే వచ్చేసి పాటియాలాలో జరుపుకున్నాం. నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పటియాలలో ఉంది. ఆ సెంటర్ లో లాస్ట్ ఇయర్ కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు 1 year పూర్తయింది. టీ అవాయిడ్ చేసి ఈ రోజు 1 year పూర్తయింది. చాంద గారు నిజమే టాక్ ఇస్తున్నారు. ఇట్స్ ఓకే. సో గణేష్ గారు మీరు కూర్చున్నారా, ఆసనాలు చేస్తున్నారా, పడుకున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే కూర్చున్నా మేడం. చేశాను చేశాను మేడం. చూస్తున్నట్టుంది. ఇట్లా చేయి ఇప్పుడు పోయినాం. నేను చూడలేదు. మీరు మాట్లాడుతున్నారని వింటున్నా మేడం. గణేష్ సార్ కూర్చోవాలి సార్. ఈ పొద్దునే పడుకుంటే ఎట్లాగా మీరు? పడుకోలే మేడం, జస్ట్ మా బ్రదర్ Very మేడం. మీ బ్రదరా సార్? అవును మేడం. ఓకే. ఎవరు బ్రదర్? గజేంద్ర గారు మీ బ్రదరా? అవును మేడం. మా బ్రదర్ రైల్వే ఎంప్లాయీ. నైట్ డ్యూటీ ఉంది కావచ్చు మేబీ, అందుకే స్క్రీన్ ఆఫ్ చేసుకోండి సార్. ఇప్పటి వరకు ఆసనాలు చేశాను మేడం, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ జస్ట్ యోగా క్లాస్ మొత్తం అటెండ్ అయ్యాడు, బట్ లాస్ట్ టైం లో వింటున్నాడు. మాట్లాడుతున్నారని జస్ట్. Yeah, over to other persons. If you want to share your feelings, you can share under this regarding this yoga. Everyone morning రండి, చక్కగా నేర్చుకోండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, అద్భుతంగా చేపిస్తున్నారు సార్. హాఫ్ అన్ అవర్ చాలు. అంటే తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి, రెగ్యులర్ గా మీరు చేసుకోవచ్చు వాట్ ఎవర్ యోగా ఆసనాలు ఉన్నాయో. బట్ ఈ అర్ధగంట మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేసి బాడీ దీనికి ఒక ఫిక్స్డ్ టైం అయిపోతుంది. ఎంతో మంది ఈ టైం ఆ టైం చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఫిక్స్డ్ టైం అయిపోతుంది. 6 to 6:30 మీరు హ్యాపీగా చేసుకోవాలి. లేకంటే ముందన్నా తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు. మినిమం మాక్సిమం యూ షుడ్ డూ యాక్చువల్ యోగా ఫర్ 1 hour. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ, ఫ్లెక్సిబిలిటీ, స్టామినా పెరుగుతుంది అదర్స్ అన్నిటికంటే. సో యా, ఓవర్ టు ద సార్. అండ్ ఎనీ అదర్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మా యువర్ అన్న ఫీలింగ్? ఏపిస్తున్నాడని మనం ఏందకపోతే ఎట్లా అని. ఎస్ సార్. గజేంద్ర సార్, హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కండక్టింగ్ ది సెషన్స్. అండ్ నేను ఫస్ట్ డే జాయిన్ అయినా, టు బి ఫ్రాంక్ సార్. సో మొన్న ఎప్పుడు కుదరలేదు, బట్ ఇంత బాగుంటుంది అనేది నేను కూడా చూసుకోలేదు సార్. సో డెఫినెట్లీ మేడం గారు అన్నట్టు ఇంకా నేను డైలీ కంపల్సరీ అటెండ్ అవుతాను సార్, మీరు ఎప్పుడు పెట్టినా కానీ. ఎందుకంటే చాలా యూస్ఫుల్. ఇప్పుడు చెప్పినట్టుగా మేడం గారు చెప్పినట్టుగా మనము మెంటల్ హెల్త్ వరకు ఇప్పుడు ఓకే, ఇక్కడ జాయిన్ అవుతున్నాం కదా, నాట్ ఓన్లీ దిస్ అండ్ అంతా ఓకే. బట్ నెక్స్ట్ ఈ యోగాసనాల గురించి చాలా మందికి ఐడియా లేదు సార్. ఇప్పుడు చూడండి, ఇంత లింక్ మనం ఎన్ని గ్రూప్స్ లో పెట్టినా గానీ యోగా అనేసరికి అంత తీసుకోవట్లేదు ఎవరు. అదే ఒకటి ఉంది, ఒక చిన్న కార్యక్రమం ఉంది, ఒక ఫిలిం టైప్ ఉంది అనగానే వేసుకుంటూ వచ్చేస్తారు, 100 మంది వస్తారు. కానీ ఇట్లా యోగా మీ ఆరోగ్యం కోసము, ఇప్పుడు మన ఇంపాక్ట్ లో కూడా అదే, అరే కొంచెం మీరు మెంటల్ గా